అరే వానా జడి వానా సమ్మగా ఉన్నది. ఎంతసేపు కూర్చున్నా ఈయనే కూర్చోబుద్ధి అవుతుంది. సో ఇప్పుడు మనం తంగల్పారా అనే ఇంకొక ప్లేస్లో ఉన్నాం. మనం కొంచెం జూమ్లో చూసినట్టయితే అక్కడ పైన ఆ గుట్ట మీద రౌండ్గా ఒక స్టోన్ ఉంటుంది. కంప్లీట్ రౌండ్గా ఉంటుంది. జస్ట్ ఆ రౌండ్ స్టోన్ ఆనుకునే మనకు ఒక ముస్లిమ్స్ చిన్న దర్గా ఉంటుంది. సో మనం కొంచెం ఇటు చూసుకుంటే ఈ మధ్యలో మురుగన్ టెంపుల్ అని ఉంటుంది. అది మనకి హిందూస్ టెంపుల్. సో ఇంకో కొంచెం అటు వెళ్తే అక్కడ కుర్సిమల అని ఒక ప్లేస్ ఉంటుంది. అది ఆ గుట్ట మీద క్రిస్టియన్స్ది చర్చ్ ఉంటుంది. ఈ గుట్ట మీద 3 రిలీజియన్కి సంబంధించి టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో మనకు దీనికి ఆపోజిట్లోనే ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇంతకుముందు మనం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర వ్యూ పాయింట్ చూసినాం కదా, సేమ్ అట్లనే ఉంటుంది. సో ఇక్కడ కూడా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయట. సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం, తెలుగు, హిందీ సినిమాలు. ఇక్కడ మనకి వెనకాల ఇట్లా ఒక ఫెన్సింగ్ లాగా చూస్తున్నాం కదా, ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకు నైట్ స్టేకి టెంట్లు వేసుకొని ఉండొచ్చు. ఇక్కడ నైట్ ఇక్కడే టెంట్లో స్టే చేసి మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఎడ్జ్లో ఉంది అది వ్యూ పాయింట్. మొత్తం లొకేషన్ మాత్రం అదిరిపోయింది. సో ఇప్పుడు మీకు ఆ చర్చ్, మన ఈ దర్గా, టెంపుల్ అని చెప్పినాం కదా, సో అది చాలా హైట్లో ఉంటాయి. అక్కడికి వెహికల్స్ ఏమి వెళ్ళవు, కంప్లీట్ ట్రెక్కింగ్ చేసుకుంటూనే పోవాలి. సో ఆ ప్లేస్ని జనాలు ఎక్కువ ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ ఫైన్ ఫారెస్ట్, నెక్స్ట్ మెడోస్, లాస్ట్ వాటర్ ఫాల్స్ కైదప్పదాల్ వ్యూ పాయింట్. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మీకు ఇంతకుముందు తంగల్పారా, కుర్సిమల అనే ప్లేస్ చూపెట్టాం కదా, దానికి ఎగ్జాక్ట్లీ మనకు బ్యాక్ సైడ్ వచ్చి ఉన్నాం ఇప్పుడు మేము. ఎందుకంటే అక్కడ మనకు అది మురుగన్ టెంపుల్ అక్కడ నుంచి కనిపించదు. సో ఇటు నుంచి కొంచెం కనిపిస్తుంది అన్నాక ఇటు సైడ్ వచ్చి చూద్దామని వచ్చినాం. సో మనకు చిన్నగా కనిపిస్తుంది అక్కడ మధ్యలో మురుగన్ టెంపుల్, చిన్నగా వైట్ కలర్లో. మీకు కెమెరాలో కనిపిస్తుంది, మాకు మాత్రం ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది. సో ఇది మేము ఇంతకుముందు చూపెట్టే ప్లేస్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్. ఇది ఇటు కుర్సిమల, అది క్రిస్టియన్ వాళ్ళది చర్చ్, అది మురుగన్ టెంపుల్. అటు సైడ్ మళ్ళీ తంగల్పారా దర్గా పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనకు వ్యూ అయితే చాలా బాగుంది. సో కొంచెం కిందికి వెళ్తే మనకు అక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉన్నది, చూడొచ్చు. వాటర్ ఫాల్ అంటే పెద్దదేం కాదు, కొంచెం చిన్నగా వాటర్ లాగా వస్తుంది. వర్షాలు పడితే ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుందంట. ఇప్పుడు వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి కొంచెం చిన్నగా వస్తుంది అంతే. మనకు కొంచెం జూమింగ్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది. చూడవచ్చు మనకు జూమిన్లో కొంచెం మనకు వాటర్ ఫ్లో అక్కడ కొంచెం అక్కడ కూడా కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఇంకొకటి చిన్నగా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. అదంతా రోడ్డు, మనకు వెహికల్స్ బస్సులు పోతున్నాయి, బస్సులు కూడా చూడవచ్చు మనం. ఇదంతా వాగమన్కి వచ్చే రోడ్డు అదంతా. అక్కడ హౌజెస్ మధ్యలో మనకు చిన్నగా గుబురుగా కనిపిస్తున్నాయి చూడు, అవన్నీ టీ ప్లాంటేషన్స్. చాలా క్లియర్ వినిపిస్తుంది వాయిస్ అయితే. ఎక్కువ అంటే మీకు వీడియోలో వినపడకపోవచ్చు కానీ మాకు మాత్రం ఇక్కడ క్రిస్టల్ క్లియర్ వినపడింది ఎక్కువ. ఓకే, నో ఫుల్ వాటర్. ఓకే. సో మనం తంగల్పారా నుండి పాలలుగుంపారా అనే వాటర్ ఫాల్కి వచ్చినాం. సో మనకు తంగల్పారా నుంచి ఇక్కడికి ఒక 8.5 కిలోమీటర్స్, అరౌండ్ 9 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది పాలలుగుంపారా అనే వాటర్ ఫాల్. ఇది ఏంటంటే మనకు కొంచెం చాలా దూరం నుంచి చూడాల్సి ఉంటుంది, ఒక 200 మీటర్స్ నుంచి చూడాల్సి ఉంటుంది. ముందు మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది, దగ్గరకి వెళ్ళే ఛాన్స్ ఉండదు అసలు. ఎందుకంటే చుట్టూ మొత్తం గుట్టలు అవి ఉంటాయి కాబట్టి అసలు అక్కడికి యాక్సెస్ లేదు మనకు. అసలు దీన్ని పాలలుగుంపారా అని ఎందుకంటారంటే, పాలలుగుంపారా అంటే మలయాళంలో పాలు ఒలకడం అన్నట్టు దాని మీనింగ్. సో మనకి ఇక్కడ దూరం చూస్తే
పాలు ఒలికిపోయి కింద గారుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే దీన్ని పాలొలుగుం పార వాటర్ ఫాల్ అని పిలుస్తారు. గైస్ ఇక్కడ ఇల్లు చూస్తారు కదా, జస్ట్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయింది. మామూలుగా విజిటర్స్కి టూరిస్టులకు మామూలుగా రెంట్కి ఇవ్వడానికి అనుకుంటే ఇది అసలు చుట్టూ మొత్తం గ్రీనరీ, మధ్యలో ఒక డైమండ్ షేప్లో కట్టిరు. మామూలుగా లేదు అసలు ఇల్లు. అరే వానా జడి వానా అందాల నవ్వులే పూలవానా. వీడేంది చెట్లు పుట్టలలో పోయి పాటలు పాడుకుంటుని అనుకుంటుర్రా? చెట్లు పుట్టలు కాదు, ఇది పైన్ ఫారెస్ట్ వాగమన్లో ఉంటుంది. మన అవారా సినిమాలో ఇంతకుముందు నేను వాడిన పాట మీద డ్యాన్స్ చేసుకుంటూ ఉన్న సాంగ్ ఉంటుంది కదా, ఆ షూటింగ్ జరిగింది ఇక్కడే. సో ఇదే పైన్ ఫారెస్ట్. చెట్లు మాత్రం ఫుల్ హైట్లో ఉన్నాయి. ఇట్లా పైకి చూస్తే మొత్తం తలనొస్తుంది, అంత హైట్లో ఉన్నాయి. ఇక్కడ చాలా చల్లగా ఉన్నది ఇక్కడ వెదరు. ఇంత మేము ఆ ఘాట్లో జర్నీ చేసినంతసేపు కొంచెం ఉక్కపోతే అనిపించింది. పైన్ ఫారెస్ట్లోకి రాగానే వెదర్ మొత్తం చల్లగా అనిపిస్తుంది. పైన్ ఫారెస్ట్ మాత్రం నేను ఫస్ట్ టైం చూడడం ఇట్లాంటి చెట్లు. సో ఇవి ఏంటంటే మన పేపర్ మేకింగ్కి యూజ్ చేస్తారంట ఈ చెట్ల వుడ్ అంతా. సో వాగమన్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ మన పైన్ ఫారెస్ట్ మాత్రం అస్సలే మిస్ కాకండి. మంచి ప్లేస్, రావచ్చు, చూసి ఎంజాయ్ చేయవచ్చు. జస్ట్ మన ఫారెస్ట్ పక్కనే కొంచెం కిందికి వెళ్తే మంచి వాటర్ ఫ్లో ఉన్నది. చిన్న ఒక వాటర్, చిన్న నదిలా, ఇది నది కాదు, చిన్న ఒక వాటర్ పాయలాగా పోతుంది. సో అక్కడికి పోయి చూద్దాం. లొకేషన్ మంచిగా ఉంది. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉన్నది. మంచి వాటర్ ఫ్లో ఉన్నది. వాటర్ మాత్రం చల్లగా ఉన్నాయి. అసలు వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే క్రిస్టల్ క్లియర్. కింద అంత నీట్గా కనిపిస్తుంది, మొత్తం ఇసుక రాళ్ళు అన్నీ క్లియర్గా. కొన్ని మన వాటర్ తాగి చూద్దాం, టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. చల్లగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. జస్ట్ మనం పైన్ ఫారెస్ట్ ఎంటర్ అయినాక మనకు రైట్ సైడ్లో ఉంటుంది ఈ వాటర్ ఫ్లో. జస్ట్ కొంచెం ముందుకి ఒక 2 minutes వాక్ చేసుకుంటే వస్తే మనకు అనిపిస్తుంది. బా, ఈ కూల్ వాటర్తో మొహం కడుక్కుంటే సమ్మగా ఉన్నది. ఎంతసేపు కూర్చున్నా ఈయనే కూర్చోబుద్ధి అవుతుంది. మామ పక్కన చిన్నగా వంట చేసుకుంటూ జస్ట్ ఈ వాటర్ ఫ్లోలో ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తే వేరే లెవెల్ మామ అసలు. సో ఈ పైన్ ఫారెస్ట్కి అయితే ఎంట్రీ ఫీజు జస్ట్ ఓన్లీ 10 rupees మాత్రమే. అది మన ముంగడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, అది పెప్పర్ చెట్టు. సో మనకు గ్రీన్ కలర్లో అవి కనిపిస్తున్నాయి కదా, జస్ట్ పచ్చి పెప్పర్ అది. వాటిని తీసి ఎండబెడితే మనకు బ్లాక్ కలర్లో అవుతుంది. ఇదే గ్రీన్ పెప్పర్. ఈ ఘాట్ రోడ్డు, ఈ కమాండర్ జీబు, ఇట్లాంటి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి మనకి హిల్ స్టేషన్స్లో దొరుకుతుంది. మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వాగమన్కి రావాల్సిందే.